क्या न्यूज़ हाँ रास्ता न्यूज़ అసలు ఎందుకు కూల్చేస్తున్నారు? ఏం లేదమ్మా, 45 ఏళ్ళ సంది ఇక్కడనే బతుకుతున్నాం, ఇక్కడనే బండ్లు ఉన్నాయి, ఇక్కడనే మాకు పిల్లలు ఇక్కడనే పెళ్ళిళ్ళు అయినాయి, ఇక్కడనే ఉండరు, ఇక్కడ సావులు ఇక్కడనే బతుకులు ఇక్కడనే. ఇన్నేళ్ళ సంది ఎవరు మామూలు బండ్లు తొలిగియలే. ఇప్పుడు అర్ధంతరంగా వచ్చి నిన్న ఒక బండి అన్నారు, 2 బండ్లు అన్నారు, మొత్తం తీసేసిండ్రు. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, చెప్పుకుంటూ పోయిండ్రు. ఎప్పుడైనా కూడా ఇంటికి జరిపిస్తారు అట్లే అనుకున్నాం. మాలు తీయమని ఏం తీయమని సడల నుంచి మొత్తం కూల్చేసిండ్రు. మా జీవనం ఇదే, మా ఆధారం ఇదే. మాకు పిల్లలు ఉండరు, కిరాయి ఇండ్లు, మాకు ఆస్తులు లేవు, బిల్డింగులు లేవు. మా బండ్ల జాగా మంచికొక జాగా ఇవ్వమంటారని మేము బతిలాడుతున్నాం. మంచికొక్క బండి అసలు ఎందుకు తీసేస్తున్నాం? ఎందుకు తీసేస్తున్నాం? ఇబ్బంది అవుతుందంట. అంటే రోడ్డుకి ఇబ్బంది అవుతుంది. రోడ్డుకు మేల్ సిటీ ఇది, మేల్ రోడ్ ఇది, సిటీకి మొత్తం ఇబ్బంది అవుతుందంట. ఎన్నేళ్ళ సంది పెడుతున్నారు? ఇక్కడ 45 ఏళ్ళు, 45 ఏళ్ళు అయితే 25 ఏళ్ళు, 20 ఏళ్ళు రైతు బజార్ వాడి. నేను 40 ఏళ్ళ సంది ఇదే అడుగున ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం. రైతు బజార్ వాడు అప్పటి సంది జనం గిరాకీ అయినట్టు రైతు బజార్ వేసిండ్రు. దాని తర్వాత ఒకరొకరు బతకనికి వచ్చిండ్రు. అంటే ఇప్పుడు ఇది తీసేస్తామని చెప్పిరా మీకు? తీసేస్తాం, ఖాళీ చేయండి అని చెప్పిరా? ముందు ఏం చెప్పలే, చెప్పకుండా డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ వచ్చిండ్రు. మొన్న ఇద్దరు వచ్చి బండ్లు తీసేయండి అన్నారు. అంటే ఎందుకు తీసేయాలంటే ఎప్పుడైనా తీసేయండి అంటారు కదా, ఎంకి జరుపుతారా అనుకున్నాం. అట్లా అనుకోకుండా ఒకటి అని మొత్తం తీసేసిండ్రు. ఇప్పుడు మొత్తం అంటే మళ్ళీ డబ్బాలు అంటున్నారు. ఇప్పుడు 40 ఏళ్ళ సంది మీరు ఉన్నా అన్నారు కదా, 40 ఏళ్ళ సంది అప్పుడే ఎవరు ఇట్లా చెప్పలేదా? చెప్పలే మాకు తీయమని. ఇప్పుడు చెప్పిరా? ఇప్పుడు చెప్పు. సరే మీకు వేరే ఎక్కడన్నా ఇప్పిస్తాను చూపెట్టలేదు, చూపించకుండా ఏం నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా నోటి మాటతోటి ఇవన్నీ కదిలిచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? ఊరికి చంపేస్తే అయిపోతుందిగా మేడం, ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు? బీదోడు లోకం మీద బతుకొద్దంటే, బీదోడు ఉండొద్దంటే ఏమన్నా వచ్చి చంపేయాలి. అంతకు తప్ప మాకు ఆధారం లేదు కదా. ఇండ్లు లేవు, భూములు లేవు, పిల్లలు చదివించుకోవాలంటే డబ్బులు లేవు, అప్పులు కట్టాలంటే చేతిలో డబ్బులు లేవు, పని చేసుకోవాలి, ఇంటికి రాయిలు కట్టాలంటే పని చేసుకోవాలి. ఏడంగా వస్తాయి, మేము కష్టం చేసుకుంటేనే కదా పోషించేది. మరి ఎవరిస్తారు మాకు? ఇలా తీయమని ఇచ్చిన ఆనాడు తీసేయకూడదా? ఆనాడు ఎందుకు? ఇప్పుడు రైతు బజార్ కదిలిండ్రి, దాని ఎమ్మడి మేము పోతాం. అంతకు తక్కువ మా అదే మమ్మల్ని తీసేవాళ్ళు, బయట తీసేవాళ్ళు. మాకేం మా బండ్ల జాగా మాకు ఇప్పేవాళ్ళు. మాకు ఇంట్లో రైతు బజార్ ఏడ ఉంటే అన్నీ అయిపోయినాయి. అక్కడ ఎక్కడ లేకుండా అయిపోయినాయి, అన్నీ మూసుకుపోయినాయి, అన్ని సంతలు పడ్డాయి, సైకిళ్ళు అయినాయి, బండ్లు అయినాయి, గల్లీల పొంటి అయినాయి, రోడ్ల వీణ అయినాయి, అడుగులు అయినాయి. ఎక్కడ స్థలం లేదు పెట్టుకోనికి, ఎవరింట్లో ముంగలు పెట్టనియరు. రాత్రి గిడ వీకేస్తున్నారు, దొంగలు ఎత్తుకోపోతారు. గల్లికి పోతే కట్టెలు తీసుకొని ఎమ్మడబడ్డారు కాలనీ వాళ్ళు. ఇక్కడ పెట్టొద్దని పండ్లు, అరటి పండ్ల షాప్, అరటి పండ్లు, పూల బండ్లు ఏంటి లేవు ఇక్కడ. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్నేళ్ళు అవుతుంది వచ్చి? నేను కూడా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. అంటే మీకు ఏమన్నా ముందు నోటీసులు ఇచ్చినారా, లేకపోతే సడన్గా వచ్చి తీసేసినారా? సడన్గా నోటీసులు ఇవ్వలే అసలు. చెప్పిరు చెత్త ప్యాకెట్ సర్చ్ చేసి పెట్టుకోండి, చెత్త వాడేయకారంటే చెత్త కూడా వాడేయాలి. ఏం వాడేయాలి? చెత్త ప్యాకెట్ వేసుకున్నాం, కొనుక్కున్నాం, పెట్టుకున్నాం కూడా. మళ్ళీ రోజే ఇట్లా చేసారు. మేము కాల్ చేస్తున్నప్పుడే ఇంకా మొత్తం ఎత్తేసి ఇట్లా రీసింగ్లతో ఎత్తేసేస్తాం, కొప్లింగ్లతో. ఇప్పుడు మీ బండ్లు తీసేంత టైం ఇచ్చినారా మీకు? అసలుకి టైం కాదు అసలు. ఒక్కొక్క బండి వీళ్ళు మాకు వెళ్ళవు అసలు. కొత్త కొనుక్కొచ్చుకోవాలి, ఇరిగిపోయినాయి, ఏం పనికిరావు. మళ్ళీ మేము అమ్ముకోవాలన్నా కానీ మాకేం లేవు. కాటాలు పోయినాయి, అన్ని ఖరాబ్ అయిపోయినాయి. మాకంటే ఇప్పటి అంతా ఏం లేవు. ఇప్పుడు దాని మీద ఉన్న పండ్లు కూడా పోయినాయి. పండ్లు పోయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి. మక్క బుట్టలు మేము అమ్ముకునేది అన్ని ఖరాబ్ అయిపోయినాయి, ఏం లేవు. ఉన్నాయి మొత్తం పోయినాయి. మాకు ఇంటికి రాగిన మేము కట్టుకోవాలి కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఇక్కడ అమ్ముకొనే బతకాలి. ఏడతోనైతే బతకం మేము. ఇంకా ఇంకొతో పోతే ఊకుంటారా? రోడ్డు మీద జరసేపు పెట్టుకుంటారా తీసేయంటారు. ఎవరు షాప్ ముందర పెట్టినా తీసేయమంటారు. ఏంటంటే జరసేపు పెట్టుకుంటారు, అంత ఇంత ఇవ్వమంటేనే ఇస్తారు, పెట్టనిస్తారు, కానీ లేకుంటే ఎవడు పెట్టనియాడు. ఏంటంటే ఎన్నో ఇళ్ళ నుంచి అమ్ముతున్నాం కాబట్టి, మా పిల్లలు పుట్టింది ఇక్కడే కాబట్టి మేము ఇక్కడనే బతుకుతున్నాం. ఇలా కొత్తగా వచ్చి తీసేయమంటే మేము ఎక్కడ పోవాలి చెప్పండి? మీరే చెప్పండి. మీకు ఏమైనా చూపిస్తా అంటే పెట్టుకుంటాం, కానీ మొత్తానికే తీసేయండి అంటే మేము ఏడవాలి. మీరు చెప్పండి అమ్మ. నాకు తలా ఒక బండి కావాలి. మేము వచ్చి 28 సంవత్సరాలు పెట్టాం. 28 సంవత్సరాలు ఇక్కడనే మా పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళకి అన్నీ. ఇక నాకేం చదువులు రావు, ఏదో ఇదే కష్టం చేసి బతుకుతున్నాం. మాకు ఏది లేదు.
ఇల్లు లేదు, ఏది లేదు. ఒక చిన్న రూమ్ అడగాలన్నా 10,000, 12,000 కిరాయిలు అంటారు. ఇప్పుడు మేము కిరాయిలు కట్టుకోవాలన్నా ఈ కారెట్ల మీద లోన్లు తీసుకొని దందాలు చేసుకుంటున్నాం. దంద చేయడానికి మాకు అది కూడా పొట్ట కొడితే మేము ఎట్లా బతకాలి? ఓకే, నాకు 3 పిల్లలు పెట్టారు, 2 బిడ్డలు, 1 కొడుకు. ఎక్కడ ఉంటారమ్మా? మేము ఇక్కడ మన జైన్ బాబు గల్లీలో ఉంటాం. అట్లా మాకు చాలా ఇబ్బంది అయింది బెట్ట. మాకు ఒక్కొక్కటే బండి ఉంది, అప్పటి నుంచి ఒక్క బండి మీదనే బతుకుదామంటే ఆ బండి కూడా మాకు రోడ్లో పడేసి మేము ఏడ బతుకాం. ఇక్కడ జామ పండ్లు అమ్ముతా బెట్ట. నేను జామ పండ్లు ఒకటే అమ్ముతా. బండి ఇరిగిపోయింది బెట్ట, నిన్న కొట్టేసి ఇరిగిపోయింది. తీసిన దాకా కూడా ఆగుతలేరు. మనసులో దెబ్బలు తాగుతాయని భయానికి ప్రాణాలు బతికించుకొని కానీ బయటకు వచ్చినాం. మీదికెళ్ళి కొడుతూనే ఉన్నారు, గుల కొడుతూనే ఉన్నారు. అంటే ఇన్ని రోజులు అడ్డు లేని ఇప్పుడే అడ్డు వచ్చింది. ఇన్ని రోజులు అడ్డు లేని ఇప్పుడు అడ్డు వచ్చింది. ఎందుకంటే పేదవాళ్ళు అడిగే దిక్కు లేదు కదా, పేదవాళ్ళు బతికే ఇది లేదు కదా. అందుకని పేదవాళ్ళు బతకొద్దు, పేదవాళ్ళకి అడిగే దిక్కు లేనప్పుడు ఏమైనా చేయొచ్చు. అట్లాంటి అన్నప్పుడు ఏదైనా ఇంత మాకు ఇసం ఇవ్వండి, తాగిండే వాడుకుంటాం, అయిపోతుంది. అంతకుమించి మాకు ఆధారం లేదు. మరి నిన్న వాళ్ళు వచ్చినప్పుడు మీరు చెప్పకపోయినారమ్మా? చెప్పినాము, ఎవడింటాడు అమ్మ, దయ్యాలు ఎగబడ్డట్టే. బండి చూడనా, మాల్ తీయనా, ఏది చదువుకోవాలన్నా, ఎక్కడ పోవాలి, ఏం కాదు. మగవాళ్ళు ఉండాలి టైంకు. ఏదైనా సామాన్లు అనేది. ఇప్పుడు మా అత్తమ్మకు 100 సంవత్సరాలు అమ్మ, ఊర్లు ఉంటుంది. ఆమె చూసేవాడు ఎవరు దిక్కులేడు. ఇప్పుడు ఊరికి పోవాలి, ఊరు దిగు చూసుకోవాలి. నేను ఊరికి పోయినా వచ్చే వరకు ఇది అయింది ఇక్కడ కథ. అంటే మీరు లేకుండానే? ఏం లేదు, నేను ఉన్నా అంటే రాత్రికి వచ్చినప్పుడు తెల్లారి వరకు కథ అవుతుంది. నాకు ఏ సంగతి తెలియదు. రాత్రి 1 గంట అయింది ఇంటికి, ఊరికెళ్ళి వచ్చే వరకు ఈ తెల్లారి వరకు కథ అవుతుంది. నాకు ఏది తెలియదు. ఇక ఏదో ఇక పొద్దున లేచి దబ్బున మా ఆయన పోయి మాల్ తెచ్చిండు. ఆ మాల్ రోడ్లో పడ్డది, అంతా ఆగమాగమైంది. నిన్న మాకు ఇది అవుతుందని తెలిసి మాలన్న తెచ్చుకోకు. మాల్ కూడా అంత రోడ్లో పోసి ఆగమాగమైంది. ఆగమవుతుందని బాక్సులు కొండపోయి పార్క్ గల్లీలో పెట్టినాం. బాక్సులు అన్నీ ఉంటాయి. నా బాక్సులు కూడా దొంగలు ఎత్తుకోవారు. కాంటలు బాక్సులు అన్ని దొంగలు ఎత్తుకోవారు. రాత్రి అంతా ఈడనే, నిద్ర లేదు, ఆహారం లేదు, ఏది లేదు. నిన్నటి నుంచే స్టార్ట్ చేసారా? నిన్న 10 గంటలకు 6 గంటలకు వస్తాం. మేడికి దందలు చేసుకోనికి 6 గంటలకు మేము వచ్చినాము. 8, 9 గంటల లోపల వచ్చిండ్రు. 1, 2 బండ్లు అన్నాడు, 3 బండ్లు అన్నారు. అవి తీస్తాం, ఇవి తీస్తాం, ఇంకేవి తీయమన్నారు, ఇటు ఉండనన్నారు. ఇక మొత్తం ఒక్కొక్కటి మొత్తం లైన్ పెట్టిండ్రు. రాత్రి 7 దగ్గర కొడుతూనే ఉండరు. బండ్లను దాంట్లో బండితోటి ఆ బండ్లు తీసేస్తూనే ఉండరు. ఎన్ని 200 కుటుంబాలు ఉంటాయి. ఖాళీ బండ్లు అమ్ముకునేటోళ్ళే 200 మంది ఉంటారు. మా పిల్లలు కాక జల్లలు కాక 2 పిల్లలు, 3 పిల్లలు, భార్య భర్తలు అని ఉంటాం. బండికి 5 మంది అయినా బతుకుతున్నాం ఒక్కొక్క బండి మీద. మాకు అంతమందికి బతకనికి ఏడా ఆధారం ఉంటుంది. మాకేమైనా జాబులు లేవు, మాకేమైనా చదువులు లేవు. ఇదే కష్టం చేసుకొని మేము బతుకుతున్నాం. ఆ కష్టం కూడా మీరు చేసుకోవద్దని మాకు రోడ్ల మీద వేసారు. మేము రెంట్లు ఏం కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు ఏం కట్టుకోవాలి, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, మేము ఏడ బాధపడాలి. వచ్చినప్పుడు ఏదైనా వచ్చి చంపేస్తే అయిపోతుంది కదా. ఎలదెంగేది తొక్కియాలి, పండుకుంటాం కదా, పండుకొని తొక్కిస్తే అయిపోతుంది. బీదోడు అనేది ఉండదు, బీద జాతి ఉండదు. పెద్ద లేవర్లే ఉంటారు. అప్పుడు బీదోళ్ళతో ఏం సంబంధం? రోడ్లు కావాలి, బిల్డింగ్లు ఉండాలి, కిరాయిలు కావాలి. ఒక చిన్న రూమ్ అడగపోయినా 10,000 రెంట్ అంటారు. రెంట్ నెల కరెక్ట్ కట్టకపోతే రోడ్డు మీద వేస్తారు. మీరు ఇప్పుడు ఇక్కడ రెంట్ కడతారా? ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు తీసుకున్నదమ్మా, పార్కింగ్లు పట్టి మస్తు తిన్నారమ్మా. పండుగ వచ్చినట్టు డబల్ పార్కింగ్లు పార్కింగ్ పట్టమని గవర్నమెంట్కే ఇచ్చినాం, అయిపోయింది. వద్దన్నారు, వాళ్ళు కూడా బంద్ అయ్యారు. ఎవరు లేరు ఇప్పుడు, ఎవరికి ఇచ్చేది లేదు. కొన్ని దినాలు పోలీసు వాళ్ళకి ఇచ్చినాం. నెల 200, 300 పోలీసు వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చినాం. ఆ కమిషనర్ పోయేటప్పుడు అవి కూడా బంద్ చేసిపోయిండు. మేము ఉన్నది చెప్తున్నాం, లేని చెప్పనీకే మాకు అవసరం లేదు. ఇట్లా ఉడక బతకనిస్తలేరు. దానికి మాకేదన్నా న్యాయం జరగాలి. మాకు కావాలి, మా బండి మాకు ఒక్కొక్క బండికి న్యాయం కావాలి. మేము చేసుకొని బతకాలి. ఆస్తులు అడుగుతలేం, డబ్బులు అడుగుతలేం. మాకు కష్టపడడానికి మాకు ఒక్కొక్క బండి స్థలం కావాలి. మాకు రైతు బజార్ కానీ కావాలి. మేము వేరే కాడ మేము బతకలేము. మా పొట్ట కొట్టకుండా ఈపులో కొట్టుండు కానీ పొట్ట కొట్టకుండా చిన్న పిల్లలను తీసుకొని మేము ఏడ బతకలేము. మాకు అలవాటైన చోటు ఇదే. అలవాటైన చోట్లనే మాకు బతుకుదేరు. రైతు బజార్ ఏడు ఉంటే మేము ఆనే. మా రైతు బజార్ ఇడిచి మేము ఎక్కడ పోము. బతకనిస్తారా బతకనిడు, చంపుతారా చంపండి. ఈయనే ఉంటాం, ఎన్ని రోజులైనా ఈయనే ఉంటాం. ఇట్లనే ఉంటాం, రాత్రి అంతా నిద్ర లేదు. అట్లా మా బతికిదే. మాకు ఒక్కొక్క బండి స్థలం కావాలి. పడేస్తుంటే ఎక్కడ పోయి చావాలమ్మా? మరి అదేదో చేసే పని ఓట్లు లేకపోతే చేస్తే అయిపోతుండే కదా. అప్పుడు మీకు వేసేది వేయేది, మేము పోయేది. అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటుంటే మీకు నువ్వు గెలిచినావు కాబట్టి నీ నిర్ణయాలు నీకు గొప్ప అయిపోయినాయి. ఉందామంటే ఇండ్లు లేకుండా చేస్తున్నావు, బతుకుదామంటే బండ్లు లేకుండా చేస్తున్నావు. మరి ఆఖరికి పేదలు ఈ దేశం మీద బతకాలా బతకొద్దా? మరి చంపేసావా?
మరి ఎక్కడ వాళ్ళు జనం అంతా ఏడుస్తుర్రు. అలా ఘోష నీకు అర్థమైతే లేదా? నీకు పిల్లలు లేరా? నీకు భార్య లేదా? నీ కుటుంబానికి కుసుగు తలగదా? పాపం తలగదా? అసలు ఆలోచించి అందరి గురించి అర్థం చేసుకొని ఏ గవర్నమెంట్ అయినా సరే పబ్లిక్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో సార్. ఏదైనా సరే బండ్లు మెయిన్ మాకు బతకాలంటే బండ్లే. మాకు ఇదే అలవాటు అయిపోయింది. ఇంకో పని చేయలేము మేము. ఇప్పటిదాకా చేయలేం, ఇక ముందు కూడా చేయం. సరే ఇంకో కాడ పోయి బతుకుదామన్నా పెట్టనియరు. కాలనీ వాళ్ళు బంధు, రోడ్లు లేవు, జాగాలు లేవు, అన్నీ ఎక్కడెక్కడ అయిపోయినాయి. ఇప్పుడు ఏమన్నా పోయి రోడ్డు మీద పెట్టుకుందామంటేనే పక్కన వేసిన డబ్బాలు కూడా విక్కిస్తారు. ఇప్పుడు దానికి కూడా ఆధారం లేకుండా అయిపోయింది. ఇక్కడ ఆధారం లేకుండా రేపు బండి దొప్పుకొని పోయి నన్ను పెట్టిపిస్తారా? తీసేయరు అంటారు. మరి ఇంట్లో ఉంటే ఇల్లు లేదు, బయట వస్తే బతుకులు మరి ఎక్కడ బతకాలి? మా దారి ఏంది మరి? మేము సావాలనా బతకాలనా? గరీబోళ్ళు లేరా ఈ దేశంలో? గరీబోళ్ళు లేనంత ఇదైపోయిందా మన రాష్ట్రము? గరీబోళ్ళ మీద పడ్డం ఎందుకు? గరీబోళ్ళ శాపను మామూలుగా పడదు, నాశనమైపోతుంది తెలుసా? కరోనా అన్న జాలి దయ కలిగి సగమని వదిలేసిపోయింది, కానీ ఇప్పుడు మొత్తాన్ని మింగిపోతుంది. ఆ పాపం మూట కట్టుకొని నాశనంగా నీకు చేయకూడదు దేశాన్ని. అందరి గురించి ఆలోచించి గరీబోని చూస్తేనే నువ్వు పైకి వస్తావు. గరీబోన్తో నోటు ఇప్పించుకొని సీట్లో కూర్చొని నాదే నడుస్తుంది అంటే ఎంతవరకు నడుస్తుంది? ఇది ఎంతవరకు న్యాయం నడుస్తుంది? ఇది గరీబోళ్ళ జోలికి రాకు. బతుకు పొట్టల మీద, ఇండ్ల మీద, గూళ్ళ మీద పక్షులన్నా, ఒక పక్షి గూడు పెడతానన్నా ఆ పక్షి గూడు ముడతానన్నా పాపం అంటాం. అంతకన్నా ఈ రకంగా జరిపోయినావు నీకు తెలుసా? నీకు ఇల్వ తెలుసా? గరీబోని పొట్టలు తెలుసా? గరీబోని బతుకు తెలుసా? నీకు ఏ ముందర వచ్చినావు రాజకీయంలోకి? నువ్వు ఏం మెలగబెడతామని వచ్చినావు? పబ్లిక్ గురించి ఆలోచించినప్పుడు నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటే తెలుసా? 4 సంవత్సరాల సీట్ దిగిపోతావు. నేను కుక్కని చూసినట్టు చూస్తారు. కుక్క కన్నా ఈయనగా తెచ్చి పడేస్తారు తెలుసా? ఇంత చిన్న పిల్లలు నీ మీద పగ పెట్టుకుంటారు. నువ్వు ఎప్పుడు ఏమయ్యేది తెలియదు నీ గురించి. అది ఆలోచించుకొని పబ్లిక్ మేల్ చేయి. పబ్లిక్ నాదుకో, గరీబోని నాదుకో, నీకు బతుకుంటుంది. గరీబోని జోలికి వస్తే తిరగబడితే మాత్రం కుక్కను కొట్టాడు కొడతారు. గరీబోని జాలికి రావద్దు. తిరగబడితే కుక్కని కొట్టినట్టు కొడతారు. అది గుర్తుపెట్టుకొని నిర్ణయం తీసుకోరు. మాకు బతుకుదేరు కావాలి, మాకు బండ్లు కావాలి. మేము బతికే కాడ మాకు బండ్లు కావాలి. ఇండ్ల జోలికి కూడా పోకు. ఎందుకు పోతున్నావు? ఏం మేలుగా పెడదామని? కాంగ్రెస్ పరిపాలించింది, తెలుగుదేశం పరిపాలించింది, తెలంగాణ పరిపాలించింది. అప్పుడు లేరా వాళ్ళు? మొగోళ్ళు గారా? నువ్వు ఒక్కరివే మొగోడువా? వాళ్ళకి తెలివి లేవు. అప్పుడేమైంది నీ బుద్ధి అంతా? అప్పుడు వేసుకునేది ఉండే నీ కంచె వరకు ఇల్లు. ఇప్పుడేం చేసినావు? ఇప్పుడు రోడ్ల మీద పడేస్తావా? బతకాలంటే బతుకు చూపి. నువ్వు ఓటుకు వచ్చేటప్పుడే నీ అన్నీ ఉంటాయి అంటే నీ కుక్కలు కూడా డేకపోదు నిన్ను. ఇవన్నీ ఉంటాయి అంటే కుక్కలు కూడా కదా ఎవరు డేకపోదు నిన్ను. వచ్చినాక గంగమ్మ కూర్చున్నాక గంగమ్మ అంటే నీ గంగమ్మలో కొట్టుకోపోతానికి టైం వస్తుంది. అది ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. మాకు మాత్రం రైతు బాధ కాడినాక బరాబర్ మాకు బండ్లు కావాలి. మా స్థలాలు మాకు ఇస్తేనే మేము ఊకుంటాం. లేకపోతే సస్తామా సంపుతామా మాకు కూడా తెలియదు. మేము సంపడానికి కూడా అడిగాయినాం. మా బతుకులేవో రోడ్డు మీద పడ్డాక దేనికైనా రెడీ. సావడానికైనా సిద్ధమే, సంపడానికైనా సిద్ధమే. ఆఖరికి ఎవరు వస్తారో రాని, మమ్మల్ని ఎవరు తీసేస్తారో తీసేయని, చంపినాక మేము అడ్డం పంతాం ఆడికి. నిన్న నుంచి మాకు బువ్వలు లేవు. నిన్న స్టార్ట్ చేసిర్రు. మోసానికి మోసంగా అట్టి పనులు ఉంచురు అన్నాడు. అక్కడ ముఖం చేసి ఉంచురు అన్నాడు. ఇక్కడ మాత్రంగా పూల ట్రాఫిక్ జామ్ అవుతుంది. 2-3 బండ్లు పిరికితనంగా వచ్చి 2-3 బండ్లు తీయరన్నారు. సరే అని మేము ఊకున్న తర్వాత ఏం చేసిరు? 1 పోయింది, 2 పోయింది, ఆ స్తంభం పోయింది, బొమ్మ పోయింది, మా పుట్టల మీద కొట్టి. ఈ చుట్టుపక్కల ఆగో సెట్టర్లు, అది ఎవరు రాజకీయంలో ఉన్నప్పుడే ఆ సెట్టర్లు కట్టించారు. ఇప్పుడు అవి తీపిస్తారు, ఇప్పుడు విప్పిస్తారు, ఇంకొకరికి అప్పుడే అయిపోతారు. అంటే అంతా మీ ఇష్టమేనా? మేము పిచ్చిపుకోవాలమైనా? ఓట్లేసాక పిచ్చోళ్ళమా? మాకేముంది? మమ్మల్ని అడిగి నిర్ణయాలు తీసుకో. గరీబోళ్ళకు న్యూస్ వదులు. ఇది చెయ్యాలా వద్దని గుద్దలు తమ్ముడు చెయ్యి రాజకీయం, లేకపోతే మూసుకొని కూర్చోండి. ఎవరి మీద అంత ప్రతాతం? గరీబోళ్ళ మీదనా? మా పొట్టల మీదనా? బతికే పొట్ట మీద కన్న కడిపిన కుట్రదారి శాపం తలుతుంది. ఆ శాపం పాపంగా మారి నువ్వు అందులో కొట్టుకోపోవచ్చు చూడు. మేము కోరుకున్నది ఒకటే, మాకు మా బండ్లు కావాలి. మేము రైతు బార్ కన్నే బతాం. ఆ రైతు బార్ ఎక్కడ పోయినా అడవిలో దాన్ని ఎమ్మడి వాక్కుంటూ పోతాం. ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది అంటారు కదా, ఇంత పెద్ద ట్రాఫిక్ అయి చచ్చిపోతారు కదా, సంటలు గంటలు నిలబడుతారు. ఆ ట్రాఫిక్ ఎవరు కడతారు చెప్పండి? ఎన్ని మీకేసారి పీకేయండి. మరి మేమే దొరికినామా? ఇడా మేమే దొరికినామా? మా గరీబాలో దొరికిరాయిడా? మా బండ్లే దొరికినాయా? ఈ సెంటర్ ఏంది? మామూలు కాలనీ ఇది. అంత పెద్ద ఐసెక్ట్ సిటీ కూడా కాదు ఇది. మామూలు నిన్నయాలు ఎదిగిన కాలనీ ఇది. అంతేలే మీద తీసేసి పొట్టలు కొడతా అంటే ఎట్లా? అడిమిది అప్పట్లో అడిమి. ఈ అమ్మ వచ్చినప్పుడు అడిమి. వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ బిడ్డ చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఆమె ఆధారం.
ఆమె ఒక బండి దబ్బుకొని ఒక రోడ్డు మీద పోయి అమ్మంత కెపాసిటీ కూడా లేదు ఆమెకు. ఆ పిల్లలు రోడ్డు పాలు, ఆమె బతుకు రోడ్డు పాలు, ఆమె వల్ల ఇంతమంది బతికిరేడా. మరి ఎవరు నాగం చేద్దామని చూస్తున్నారు? మా వల్ల మీకు వచ్చే నష్టమేంది, మీ ఇబ్బందులేంది? మీ ఇండ్లలో వేసినామా, మీ జాగాలు అడిగినామా, మీ ఇండ్లు అడిగినామా, మీ ఆస్తులు అడిగినామా? అడగలే కదా. బతుకమ్మని ఆధారం చూపించమన్నాం, అంతే కదా. మరి ఆధారమే పొట్టగొట్టినప్పుడు రేపు టీచర్లో మరి ఓటు అని వచ్చిరనుకో ఏమీ కాదుగా. ఓటు లేకుండా నోరు ముందు కూర్చుంటాం గంతి. అప్పుడు అంటే మా బండ్ల కాడ మాకు స్థలం చూపించి మాకు బతుకు తెరువుకి ఆధారం చూపించాలి. వేస్తేనే ఇంతగానం ఉంది, ఇంకే పది సంతరేమో. ఓట్లు వేస్తేనే ఇంతవరకు ఎవ్వరు రాలే. నేనున్నా వేసేంతసేపు నేనున్నన్నారు. మీకు షెడ్లు కట్టిస్తా అన్నారు, మీకు అన్నీ కట్టిస్తా అన్నారు, మీ వెనకాల మేము ఉన్నామన్నారు. ఇప్పుడు ఒక్క రాత్రి నుంచి మేమందరం మీద నిలుగుతున్నా, కడుపు కన్నం తినపోయినా మీకు ఏమైంది అన్న నాదుడు అడిగే మునగాడు రాలే ఇంకా ఇంతవరకు. ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. మా అవసరాలు మీకు లేవా? మరి మీరు కూడా మేము గింత సాయం చేసినప్పుడు మరి గింతన సాయం చేయాలి కదా, మాకు ఆదుకోవాలి కదా. మా బాధలు రోడ్డు మీద పడ్డప్పుడు వేరే దగ్గర బతకలేం మేడం. ఉందంటే మేమే పోతున్నాం, మళ్ళీ ఎందుకు బతలాడతాం మేము? ఏడకాడ ఉంది ఏంటంటే గడ అట్టి కూరగాయలు కొంటారు లోపల, ఏదో 10-20 మిలిగినాయి అని ఇంకా పూలు పండ్లు తీసుకుపోతా అంటారు. అదే సపరేట్గా మా పండ్ల కోసము మా పూల కోసం రారుగా, అంతేనా మేడం? దాని పక్కన ఏదో అది అమ్మ మేము పిల్లల్లాగా బతున్నాం. మరి దాన్ని పంచర తీసేసి రోడ్డు మీద పడేస్తే ఎక్కడ పోవాలి? ఎక్కడ పోతాం చెప్పు? మేము ఇన్ని రోజుల నుంచి బతికినాం, ఇన్ని రోజుల నుంచి మేము బతికినాం. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ట్రాఫిక్ లేదు, 40 ఏళ్ళ నుంచి ట్రాఫిక్ లేదు. ఇప్పుడు మొదలైందా మీకు ట్రాఫిక్? అంతేగా మేడం. మరి మీరు ఏం చేస్తారు గవర్నమెంట్ నుండి? ఆ ట్రాఫిక్ మీరు చూసుకోకపోతే మీరెందుకు? మరి నిన్న మొన్న కూడా హైడ్రా అని చెప్పి కట్టిన ఇళ్ళను కూడా కూల్చేస్తారు మేడం. అక్కడ ఇండ్లు పోతున్నాయి, ఇప్పుడు ఇండ్లు కూడా పోతున్నాయి, మా బండ్లు పోతున్నాయి. మరి ఏం చేయాలి? ఆఖరికి మా బతుకులేంది మరి? ఏదో తెలియకుండా అప్పులు సప్పులు చేసి లోన్లు తీసి బాకీలు తెచ్చి ఆ కొంపలలో కొన్నాం. అప్పుడు ఈ కొంపలు ఇట్లయినా తెలియదు మాకు. తెలిస్తే అందులో కాలు కూడా అరికాలు కూడా పెట్టకపోదు మా జాగాలల్లో. బుద్ధి గడ్డి తినో ఏదో కొన్నాం. కబ్జాలు చేసిన లంజోడుకులు ఉన్నారో పోయిరో తెలియదు. భూమిన కబ్జాలు ఎవరు చేయలే వాస్తవానికి. ఆ చేసిన లంజోడుకులో మాకు తెలియదు. ఏదో వాళ్ళు ఇచ్చిపెట్టిన జాగాలు మేము కొన్నాం, కట్టుకో. అవి కూడా వీకేస్తారు ఇప్పుడు. వీటికి కూడా ఆధారం లేదు. మాకు తెచ్చి రోడ్డు మీద పడేస్తాం మమ్మల్ని. మీరు పిల్లలే జావురి, తల్లులే జావురి, మేము సీట్లో చక్కగా కూర్చుంటాం. మీ బతుకులు మీరు బతుకుని, మా బతుకులు మీ బతుకులు పోయినా కేడ బతారమ్మా? మరి సావాలన్నా బతకాలన్నా? మా ఇంతకి ఇంతమందికి ఇంత ఇసం ఇచ్చేది చచ్చిపోతాం, అంతే కదా మేడం? మీరు మా దేశానికి ఎంగిలీస్ తలాకాల తయారయ్యారా గరీబ్ వాళ్ళంతా అని ఒక ఇసం ఇచ్చేది. ఈ ఉండనప్పుడు ఇక గరీబోడు అన్నది మాట ఉండదు. మన దేశంలో 100%లో 50% గరీబ్ జాత్ బతికే ఉంది. జర్రేదుగుదామంటే తొక్కేస్తారు. అయ్యా నా కొడుకుని జాబు చేపిద్దామంటే తొక్కేపిస్తారు. అయ్యా నా కొడుకుని చదివిద్దామంటే తొక్కేపిస్తారు. వాళ్ళు ఏం చదువుతారు ఇక? వాళ్ళు ఏం పైకి వస్తారు ఇక? వాళ్ళు ఎట్లా బతకాలి? ఇంత చిన్న పిల్లల్ని చదివించాలంటే అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ కూడా గతిలేదు మాకు. ఇప్పుడు మా పిల్లలు కూడా ప్రైవేట్లో చదవాలని ఆశ ఉంది. అవి కూడా ఇప్పుడు రేపు ఫీజులు అంటే ఫీజులు అయినాయి. అవి కట్టుకోవద్దా? కట్టుకోవాలి కదా, వాళ్ళని చదివించుకోవాలి కదా. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? ఇప్పుడు అలా చదువులు పనిచేస్తాం, ఆగిపోతాయి. మా బతుకుతాలు ఆగిపోతాయి. మా చివరి కోరిక మా బండ్లు మాకు కావాలి. దాని పంచన్నే బతుకుతాం. మేము ఎక్కడ వెళ్ళాం, మాకు ఇక్కడనే కావాలి. ఎవరికి ట్రాఫిక్ న్యూసెన్స్ పెట్టాం మేము. ఇప్పుడు బుద్ధి వచ్చింది మాకు కూడా. తెలుసో తెలియక అమ్ములకు ట్రాఫిక్ అయింది పీకేసారు. కాలనీ వాళ్ళకు కూడా మేము వేడుకుంటున్నాము, మీకు ట్రాఫిక్ మా వల్ల కానీయము, మేము రోడ్ల దాకా రాము, మా బాధ మేము పడతాము, మా జాగాలు మాకేళ్ళం వేడుకుంటున్నాం. మా బాధ అంతా గది. అది ఇస్తేనే మేము బువ్వ తింటాం, ఇడికెళ్ళి కదులుతాం. లేదంటావా మేము బువ్వలు తినము, మమ్మల్ని కొడతారా కొట్టురి, సంపుతానా సంపురి, మేము ఇన్నే ఉంటాం. మీరు ఏమన్నా వేసుకోరు. ఉన్నాం మేడం. చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇక్కడనే నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. ఇక్కడనే చదువుకొని ఇక్కడనే ఉన్నాం. ఇక్కడనే పెళ్ళిళ్ళు చేసి ఎట్లా ఉన్న అట్లా మా అమ్మ పెళ్లి చేసింది. 4 ఆడపిల్లలను ఎట్లా అట్లా పెళ్లి చేసింది. మాకు ఏం లేదు, అత్త తరపునకి వెళ్ళి ఏం లేదు, అమ్మగారి తరపునకి వెళ్ళి కూడా ఏం లేదు. ఆ బండి ఒక్కటే మా అమ్మ నాకు ఇచ్చింది. నా భర్త బాగాలేడు కాబట్టి నాకు ఇచ్చింది, తాగుబోతాడని నాకు ఇచ్చింది ఆ బండి. ఆ బండి మీదనే నా పిల్లలు ఇద్దరిని నేను బతుకుతా. ఇంతెల్లమే నా భర్తకి పెరాల్స్ వచ్చినాయి. పెరాల్స్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నా నేను. ఆ బండి అమ్ముకొని పోయి నా భర్తకి తినిపించుకుంటా తాపించుకుంటా
అన్నీ చేస్తా. ఆయన కడగడానికి కూడా నేనే పోవాలి రావాలి, అమ్ముకుంటున్నా, ఎట్లనో అట్లా చేసుకుంటున్నాను. ఏకదమ్న తీసేస్తే ఇప్పుడు ఈ భర్తను చూసుకోవాలా, ఇక్కడ ఈ బండి చూసుకోవాలా, ఏం చూసుకోవాలా నాకు ఏమీ అర్థమవుతలేదు. అసలు మేము ఉండాలన్నా లేకపోతే ఏమైనా వేసుకొని చచ్చిపోవాలా నాకు ఏం అర్థమవుతలేదు. మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, నా భర్త కూడా చదవాలి, నా భర్తని చదవాలి ప్లస్ నా పిల్లల్ని చదవాలి. ఏముంది ఇంటి కిరాయిలు కట్టాలి, అవన్నీ ఏడకు వస్తాయి. ఇప్పుడు నేను పోయి ఏడన్నా కష్టం చేసుకొని ఉందామంటే నా భర్తను చూసుకున్నానికి ఎవరు లేరు. ఇది బండి మాత్రం తీసేసిండ్రు. ఆ బండి లేకుంటే నేను అసలు ఉండలేను మేడం. ఏమన్నా అది పూల బండి ఏమన్నా వేసుకొని చావాల్సిందే. మేము తల్లి నలుగురం, నాకైతే ఏ ఆధారం లేదు. ఇది మేడం ఏమన్నా కానీ ఇది పోయిందనుకో నేనైతే ఏదన్నా వేసుకొని చేస్తా, మొత్తం ఈ గవర్నమెంట్ మీదనే పడుతుంది. నలుగురం పోతాం. నేను పోయినా నా భర్తను జాతలు లేరు, ఆయనకు నడవనికి రాదు, ఆయన మెంటలు, నా పిల్లలను జాతలు లేరు. మీ నలుగురం ఏమన్నా వేసుకొని చచ్చిపోతాం. అది మాత్రం ఈ గవర్నమెంట్కి మాత్రం ముడుతుంది. ఇది మాత్రం రియల్ మేడం. నాకు బండి లేకుంటే నేను బతకలేను మేడం. ఇది మాత్రం రియల్ మేడం. నేను మాట్లాడలేను. ఎవరు మాట్లాడతారంట? ఎవర్రా? చెప్పమ్మా, నువ్వు వచ్చి ఎన్ని రోజులు? 20 ఏళ్ళు అవుతుందమ్మా. 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతుంది పచ్చమాతం వచ్చి. బండ్లు పోయినాయి, అన్నీ పోయినాయి, అప్పు తెచ్చుకొని తింటున్నాం. అప్పు కూడా ఎవరు ఇస్తలేరు. తల్లి కాలు మొక్కుతా, మాకు ఏ ఆధారం లేకుండా అయ్యింది. ఒక్క బండి మందం ఇరు, మాకు కాళ్ళు లేవు, కాళ్ళు వస్తలేవు, పచ్చడి చెయ్యి కాలు పడిపోయింది. ఇక్కడ ఏం బండి ఉండేదా మరి? పండ్లు అమ్ముతాం, పండ్లే అమ్ముతాం. అంటే నీకేమన్నా ముందు చెప్పినారా ఇట్లా తీసేస్తాము ఖాళీ చేయాలి? చెప్పలే, నేను నిన్ననే వచ్చిన ఊరికి పోయి, మా బిడ్డల కాడ నుండి ఆయన వచ్చిన నిన్ననే. అట్లా చెప్పకుండానే తీసేసి చెప్పకుండా 2 బండ్లు పోయినాయి, 2 బండ్లకు వచ్చిండు. మరి అడగకపోయారు? ఎవరిని అడుగుతాం, ఎవరిని అడగరాదు. ఆగం ఉంది స్వామి తల్లి. మా ముసలోడు బాగలేడు, ముసలోడు అడ్డం పడ్డాడు. ఒక నేనే ఆ తెరువు మాకు బండి పెట్టుకొని అమ్ముకుందామా అని అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తారని అనుకోలే. ఓట్లు వేయించుకుంటే గెలుస్తుంది, పేదోని ఆగం చేస్తుంది. పేదోని బతుకు పొట్ట మీద కొడుతుంది. ఏం లాభం ఉంది మేడం? ఏం లాభం లేదు. ఆయన వచ్చి పేదోని చంపుతుండు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? ఎన్నడూ జరగలే. తీయి అన్నారు, కానీ తీసినా ఇట్లా పెట్టుకున్నాం, అంతే పెట్టుకున్నాం. కానీ ఇంత అన్యాయం అయితే ఎవ్వరు చేయలే. ఎందుకు తీసేస్తున్నారు అంటే ఏమని చెప్పినారు? ఎవ్వరు అడగలే, వచ్చి చెప్పలేదు కదా మాకు. చెప్తే అడుగుతాము, ఎవరు చెప్పలేదు. వస్తూనే ఉండే, నొక్కుతూనే ఉండే, ఏం అడుగుతాం? మీ బండి తీసుకునేంత టైం కూడా ఇవ్వలేదా? ఇవ్వలే ఇంకా టైం ఆడిచ్చారు. ఈడ నుంచి హాడికి వెళ్తున్నాయి. 2వ బండి 1వ బండి అంటూనే ఉన్నారు, నూకుతూనే ఉన్నారు, పోతూనే ఉన్నాయి. అంతే మేడం. ఇక 25 సంవత్సరం అవుతుంది. రైతు బజార్ పడంగానే కొత్తగా వచ్చినాము. వస్తే ఇక మనకు ఏదో ఒక్క బండి పెట్టుకొని మేము మోసంబి పండ్లే అమ్ముతాం. పండ్లే అమ్మితే ఇక మనకు ఏంటంటే ఇన్ని రోజులు ఏ ఇబ్బంది రాలేదు. బెదిరించిండ్రు కరే కానీ తీసి పక్కకు పెట్టలేదు. బెదిరించిండ్రు, మళ్ళీ పోండి అన్నారు, మళ్ళీ సరి పెట్టుకొని అమ్ముకోండి గరిబో అని ఈ కార్డు కూడా ఇచ్చిండ్రు. దేనికమ్మా ఈ కార్డు? ఇది మున్సిపాలిటీ వాడు ఇచ్చి ఇక దీని మీద బతుకుండి, మళ్ళీ దీని మీద లోన్ కూడా ఇస్తారు. అన్ని ఈ బండి ఇక్కడ పెట్టుకోవచ్చు అని ఇచ్చిండు. ఎవరు దబాయించకూడదు, ఇది చూపెట్టి ఈయన్ని బతుకుండి అని మనకు ఈడ ఏమో మంచిగా జరిగింది. అయితే ఇన్ని రోజులు మంచిగా ఉన్నాం. 25 సంవత్సరం, ఎవరు 30 రైతు బజార్ కొత్తగా పడ్డసంది, మస్తు రోజులు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏకదం వచ్చిండు. అయితే నిన్న ఇవాళ చెప్పిండు, అయితే రేపు ఇదివరకు వస్తూనే ఉన్నారు. వస్తారే ఇట్లా వచ్చిందంటే ఇక ఇక్కడికి వెళ్ళి తీస్తామని 1 బండి తీసిండు, 2 బండి తీసిండు, 3వ బండి తీసిండు, తీసుకుంటూ ఇక మొత్తం అక్కడే కొట్టుకుపోతుండ్రు. ఇక ఎవరు సామాన్ ఆడని మస్తు పైసలు
మాల్ ఖరీదు తెచ్చుకుంటాం కదా, అది ఆడనే పడేసిండ్రు, అన్నీ గుంజుకొని పోయి బండిలో వేసేసుకున్నారు. ఇక ఏం చేయాలని అంటే ఇక అట్లనే గుంజుకుపోతున్నారు. మా పరిస్థితి ఏంది? ఇన్ని రోజులు సంది ఈ ఒక బండి మీద ఏదో జాగ మీద అమ్ముకొని మేము బతికినాం. మాకు జాబులు లేదు, మా పిల్లలు జాబులు లేదు, 5 మంది పిల్లలు, ఎవరికి ఏమీ లేదు. ఇట్లా బతికినాం. మీకు ఎట్లా చేయాలా అని మేము ఇక ఇంతగా పరిశ్రమలో పబ్లిక్ కూర్చున్నాము. ఇక ఇక మనకి ఇట్లా అని చెప్తలేరు. ఇది పోతుంది, అది పోతుంది, మీరు ఎటు పోతారో ఏం చేసుకుంటారో మనకు అవసరం లేదు. ఇది రోడ్ అవుతుంది, ఆ పక్కన పార్కింగ్ అవుతుంది అని చెప్తున్నారు. చెప్తే ఇక మేము అందరు నిన్నటి సంధి, నిన్న రాత్రి సంధి ఈడని అన్నం లేదు, సున్నాను ఏమీ లేవు, అట్లనే కూర్చున్నాం. దేవుడు ఎట్లా చేస్తాడు, మనకు బండి కావాలి. నిన్న ఇదివరకు బండి పోతూనే ఉన్నాయి, పోయినాయి కూడా సగం, ఇక మధ్యాహ్నంతో సగం పోయినాయి, ఇక పోతూనే ఉన్నాయి. ఇక ఇట్లనే కూర్చున్నాం. మేము మనకు అడిగేటోళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు, అన్నం లేదు, ఏమి లేదు. ఇట్లా కూర్చొని ఇక ఈ పరిస్థితి మనకు దేవుడు ఒక బండి స్థలం ఇస్తే ఏదో బతుకుతాం కదా అని ఆలస్యంతో కూర్చున్నాం. మాకు ఒక బండి కావాలని అంటున్నాం. మాకు బండి బతకానికి మేము ఎట్లా బతకాలి? ఇన్ని రోజులు బతికినాం. ఇక ఎవరిని మాకు ఇప్పుడు రానిస్తారు? బండి రోడ్డు మీద అయితే ఒక బండి పట్టనిస్తలేరు, ఎలగొడుతుండ్రు. ఈడనే రైతు బజార్ స్థలంలో అంటే మీదికెళ్ళి ఆర్డర్ వచ్చింది, మీదికెళ్ళి వచ్చింది అంటుండ్రు, కొట్టేస్తున్నారు. మీదికెళ్ళి ఆర్డర్ తీయం, మాకేం చెప్తాం, మీరు బతుకుదారు అంటుండ్రు. అంటే మా బతుకుదారు ఎట్లా అని మేము ఇట్లా కార్డు ఇచ్చినారని చూపెట్టినాం, కార్డు ఇచ్చినాం, చూపెట్టినాం. ఇంతకుముందు మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చి వాళ్ళు వచ్చి మీరు చెత్తకు బుట్ట పెట్టుకోండి అని చెప్పిపోయిండ్రు. అంటే సరే అన్నాం. దాని 2వ రోజులకు 3వ ఇది వచ్చిందే బండి కొడుతూనే ఉన్నారు, కొట్టుకొని వస్తూనే ఉన్నారు. ఇక మున్సిపాలిటీ వచ్చి చెత్త బండి పెట్టుకుంటే మీరు మంచిగా చెత్త అందులో వేయండి అని చెప్పిండ్రు. చెప్పి ఇంక పని చేసిండ్రు. మళ్ళీ మాకైతే అనుకోకుండా వచ్చింది, ఇంతకుముందు జరగలేదు, ఇప్పుడు జరిగింది. మళ్ళీ మాకు ఒక బండి స్థలం కావాలి అంటున్నాము. మళ్ళీ ఏడ బతకాలి, మేము ఉండాలా, సావాలా, ఎట్లా బతికించుకున్నా, పిల్లలకు చదువు అని ఆలోచనలో పబ్లిక్ చాలా పరిశ్రమలో ఉన్నాం. అందరూ చాలా ఇబ్బందిలా, చాలామంది కష్టంలో ఉన్నారు. మళ్ళీ మాకు బండి స్థలం ఒకటి కావాలి అని ఎంతో కోరుకుంటున్నాం. అందుకోసమే ఉపవాసం, నీళ్ళు లేక చాయలకు ఏదో ఇబ్బందితో ఉన్నాం. చాలా ఏడుపు, అన్ని కష్టాలు, ఒక్కొక్కరు పరిస్థితి ఘోరంగా ఉన్నాయి. మేము ఈరోజు వాళ్ళు మమ్మల్ని వదలరన్న. అడిగితే పెద్ద పెద్ద బిల్డింగ్లే కొట్టేసి మీ పూల బండి అంతా చీప్గా మాట్లాడుతారు మా మీద. అది రోడ్డు మీద బతికేటోళ్ళు బిల్డింగ్లే పోయినాయి మీదంతా అట్లా రుబాబు చేస్తారు పోలీసు వాళ్ళు. దీని మీద లోన్లు తెచ్చుకున్నాం, ఫైనాన్స్లు తెచ్చుకున్నాం. ఈరోజు వాళ్ళు మాకు వచ్చి దమ్ చేస్తారన్న మాకు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, ఏమని ఇచ్చారంటే మీరు బండ్లు పెట్టుకోరు కదా, ఏమైంది, ఎందుకు తీసేస్తున్నారు మేడం? నిన్న మధ్యాహ్నం అట్లా జిహెచ్ఎంసీ 2 సిబ్బందులు వచ్చి చెప్పారు, మీ బండ్లు పోతే ఎప్పుడు పోతాయో మాకు తెలియదు అని చెప్పారు. 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పోని బండ్లు ఇప్పుడు ఈ సర్కార్ హయాంలోనే పోయినాయి, ఎప్పుడు పోలేదు. ఎప్పుడైనా సరే తీస్తారని చెప్పి ఇంతవరకు తీయలేదు. ఒక్కొక్కరు ఇక్కడ నుంచి 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి పెడుతున్నారు. తీసేస్తామన్నారు కదా, ఎందుకు తీసేస్తారు అని మీరు అడగలేదా? అడిగే ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ 4 బండ్లు అని చెప్పి ఇప్పుడు వరకు ఇంతవరకు తీసిర్రు. ఇప్పుడు ఏం చెప్పకుండా టెంట్ వేస్తా అన్నా ఈడ పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఆగం చేస్తుర్రు. ఒక్క మాట మేడం, నాకు తెలియదు, నేను చదువుకోలేదు, ఇగో ఇక్కడ చదువుకోలేదు, ఇక్కడ చదువుకోలేదు, ఎవ్వరు చదువుకోలేదు. నేను ఒక్క మాట అడుగుతా, గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్ ఎన్ని గంటలు ఉంటుంది మేడం? మీకు అడుగుతున్నా, ఎన్ని గంటలు ఉంటుంది? 8 అవర్స్. గవర్నమెంట్ జాబ్ వాడు 8 అవర్స్ చేస్తే గరీబోడు 24 గంటలు పనిచేస్తాడు. ఎందుకంటే గరీబోనికి ఏముంది, ఆడు చేస్తేనే పైసా. 4 ఏళ్ళు 4 చేతుల్లో 4 ఏళ్ళు నోట్లో పోతాయి, లేకపోతే అట్లాంటిది నువ్వు వీళ్ళందరినీ ఆగం చేసి పెట్టినావు, ఏమన్నా మంచిగా ఉందా? ఇప్పుడు నేను అందరినీ మిర్చీలకు పైసలు తీసుకున్నా, దసరా వస్తుంది,
గుమ్మడికాయల రేట్లు పెరుగుతాయని చెప్పి, పండ్ల రేట్లు పెరుగుతాయని చెప్పి, పూల రేట్లు పెరుగుతాయని చెప్పి గుమ్మడికాయలు ఆల్రెడీ నేను తిప్పుకున్నా. ఈడ పెడితే ఇగో మేడం ఆడ ఒక్కసారి వీడియో ఆడ తిప్పన్నా, ఆడ తిప్పు. నిన్న మొత్తం ఆగమాగం చేసి ఆ చెత్త బండిలు వేసిరన్న మా గుమ్మడికాయలన్నీ ఆగం చేసిర్రు. 4 రూపాయల మిత్తితోటి 3 లక్షలు తీసుకొచ్చిన. 4 రూపాయల మిత్తితోటి 3 లక్షలు తీసుకొని వచ్చి ఆగమాగం చేసిర్రు. రేవంత్ అన్న నువ్వు అన్నావు వనస్థలీపురం నాకు ఎల్బీనగర్ నియోజకవర్గం నాకు గుండెకాయ నొప్పి అయితే నీకు నిన్నటి నుంచి ఇప్పటివరకు తెలుస్తలేదా? నీకు తెలుస్తుందా లేదా? ఒక్క మాట నువ్వు చెప్పు. నీకు ఇప్పుడు వరకైనా తెలిస్తే ఈడ ఆడవాళ్ళందరూ పని చేసేటోళ్ళు ఆడవాళ్ళందరూ ఈడ నిరాహార దీక్ష చేస్తుర్రు, తిండి తిప్పలేక తిరుగుతుర్రు. నువ్వు ఆడ కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చుంటున్నావు. ఏ ప్రభుత్వ హయాంలో కాని పని నువ్వు చేస్తున్నావు. మళ్ళీ నీకు లేదా అధికారము? ఇది ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ఈ వనస్థలీపురం? బార్డర్ కాని వాళ్ళు బార్డర్ నీకు కర్ణాటక వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు కట్టించినావు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎలా కొడుతున్నావు? మళ్ళీ ఏడ బతకాలి? నువ్వు చూపియవా? నువ్వు చూపిస్తావా? లేకపోతే ఇగో ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు? మహారాష్ట్ర నుంచి అది రాజస్థాన్ నుంచి వచ్చినట్టు అది ఆ సౌండ్ బాక్స్లు అమ్మికున్నట్టు దొంగతనాలు చేయమంటావా? లేకుంటే మాకు దొంగతనాలు చేయమంటావా? ఈడ ఎంతమంది ఆగమవుతుర్రు? చిన్నపిల్లలు స్కూల్ పోకుండా మొత్తం రోడ్ల మీద తిరుగుతుర్రు. వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు సమాధానం? నీకు తెలియదా? తెలంగాణలో మేమున్నాము, నువ్వు తెలంగాణలో ఇంతమందిని ఆగం చేస్తున్నావు. నీకు మంచిగా ఉందా? సరే హైడ్రా అన్నావు, అక్రమ కట్టడాలు అన్నావు, అంత అయిపోయింది. బతకటోళ్ళ మీద ఏం పెడుతున్నావు అన్న నువ్వు? బతకటోళ్ళకి ఏం అడ్డం ఉంచింది? బతకటోళ్ళకు ఏం అడ్డం ఉంది? నువ్వేమన్నా మాకు పెడుతున్నావా? సరే నువ్వు తీసేసినావు. నెల కింద పైసలు ఈడ 200 కుటుంబాలు ఉన్నాయి. పైసలు కట్టు. నెలకి 20,000 కడతావా, 30,000 కడతావా కట్టు. మేము బయట పనికి ఇట్లా మాకు చేత కాదు, మేము ఉన్నదే పుట్టినప్పటి నుంచి ఇదే పని చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చి అంత వీకేస్తున్నావు, జేసీబీ పెడుతున్నావు. నైట్ జాగారం చేపిస్తున్నావు, పొద్దుగాలేమో జేసీబీ తోటి పోరాటం చేపిస్తున్నావు. ఏడా బతకాలి? రైతు బజార్ అంటే ఇట్లనే బతుకుతుందా? ఇట్లనే ఉంటుందా? మొగడు తెచ్చిన ముండ మోపులా ఉంటుందా? రైతు బజార్ ఇట్లనే ఉంటుందా? నువ్వు చెప్పు. నువ్వు ఒక్క మాట చెప్పు. నీ ఊర్లో రైతు బజార్ ఉందా లేదా? ఇట్లనే బతుకుతుర్రా? రైతు బజార్ ఒక్కటే ఉండాలి, పక్కన బతుకోద్దని ఉందా? గరీబోడు ఉండాలా లేదా? నువ్వు ఒక్క మాట చెప్పు. లేకపోతే జేసీబీ ఉంది, ఆ సామాన్లు ఎత్తుతురు కదా, మమ్మల్ని అందరూ చంపి దాంట్లోనే వాడగట్టు. పీడ పోతుంది. నీకేముండదు. జీవం ఉన్న మనుషులే నువ్వు నరకం చూపిస్తున్నావు, జీవం లేని మనుషులేమో ఏం చేస్తలేవు. జీవము ఉన్న మనిషిని నువ్వు ఆగం చేస్తున్నావు, జీవం లేని మనిషినేమో ఆడ నిలబెట్టి ఫోటో దింపుకుంటున్నావు. అన్ని టీవీ ఛానళ్ళు వస్తున్నాయి. ఆఖరికి వస్తే ఆలియస్ ఎవ్వరేం చేస్తలేరు. నువ్వు ఒక్క మాట అమ్మా. అక్క నాకు తెలిసిన మాట చెప్తున్నా, నువ్వు నైట్ 12 గంటలకు రా, 10 గంటలకు రా, 11 గంటలకు రా. ఈ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఈయనే ఉంటుర్రు నిన్నటి నుంచి. ఎందుకంటే మేము బతికే జీవనోపాధి ఇది. మమ్మల్ని ఆగం చేస్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు మా దగ్గర రాలే. ఇక్కడనే నువ్వు 3 సార్లు మీటింగ్ పెట్టినావు. ఏం పెట్టినావు? తెలంగాణలో హైదరాబాద్లో వనస్థలీపురం అంటే నాకు గుండెకాయ అన్నావు. గుండెకాయ నొప్పి అయితే నీకు తెలియదా? గుండెకాయలు ఇంతమంది బతుకుతుర్రు. చల్లిపోయి ఆటో అందరూ ఆధార్ కార్డు తీసుకో. ఎవరికి ఎంత వస్తుంది? ఏమైనా వస్తుందా? ఆడ చూస్తేనేమో జేసీబీలు నడుస్తున్నాయి, ఈడ చూస్తేనేమో ఈడ ఆడోళ్ళందరూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎవరికి పెడతారు? మాకేం లేదమ్మా. ఒక్కొక్క బండి స్థలం ఇచ్చినా మేము బతుకుతాం. నీ ఆస్తులు అడుగుతలేము, అంతస్తులు అడుగుతలేము, నీ జాగాలు అడుగుతలేము. ఈ విగ్రహం ఉంది కదా, ఈ జీవం లేని విగ్రహం ఉంది కదా, దానికి అవతల మాకు స్థలాలు ఇస్తే ఒక్కొక్క బండి మనిషికి ఒక్కొక్క బండి ఇచ్చి 50 బండ్ల స్థలం ఇచ్చినా మేము బతుకుతాం. నీ ఆస్తి వద్దు, నీ పాస్తి వద్దు. మేము దొంగతనం చేయాలనా? ఏం చేయాలి? మేము ఇన్ని రోజుల నుంచి అందరం పని చేసే బతికినాం, ఇక్కడ బండ్ల మీద బతికినాం. ఇప్పుడు దొంగతనాలు చేయాలనా? మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 200 కుటుంబాలు ఉన్నాయి. నీకు ఎంతమంది? 50 మందిని అడుగుతున్నాం. ఇప్పుడు ఆ మూల నుంచి ఈ మూల దాకా రోడ్డు వేస్తావు. అంత పెద్ద ట్రాఫిక్ జామ్ ఏడుందయ్యా ఈడ? నీకు అంత పెద్ద ట్రాఫిక్ జామ్ ఏడుంది? ఇదే మన సుష్మా హైవేనా, వరంగల్ హైవేనా? ఏ హైవే ఉంది ఈడ నీకు? ఏసేది ఇంత హైవే, అంత రోడ్డు ఏం చేస్తావు నువ్వు? సరే ఈ శ్రీరాములు విగ్రహము, గౌరవనీయులైన పొట్టి శ్రీరాములు విగ్రహం కాడి నుంచి నువ్వు డివైడర్ పెట్టు.
ఈ డివైడర్ నుంచి మేము రావద్దు, అవతల మీ విగ్రహాలు కట్టుకోండి, ఏమైనా చేసుకోండి, బండ్లు పెట్టుకోండి అని చెప్తే మాలాంటి గరీబోళ్ళు ఎక్కడైనా బతుకుతారు. 24 గంటలు పని చేసేటోడు గరీబోడు, 18 గంటలు పని చేసేటోడు, గవర్నమెంట్ జాబ్ ఓడు అయినా సరే ఒక్క మాట చెప్తున్నా, మాకు ఆస్తుల్లో పస్తుల్లో మా పిల్లలు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు. 24 గంటలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిర్రు, ఓలే తిండిలే టికాన్లేదు, ఇంతమంది ఉర్రు, ఏం చేస్తుర్రు? మా బండ్లు పోనే ఒక్కడు పోయి ఇప్పుడు మేస్త్రి పని చేయమను, బీహార్ వాళ్ళు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ అందరు ఉన్నారు. మేమేడా బతుకుతాము? మిత్తిలకు పైసలు ఇప్పుడు దసరా ఎన్ని రోజులు ఉంది, తిప్పి కొడితే 10 రోజులు లేదు. మేము మిత్తిలకు పైసలు తెచ్చినాం, సరికేస్తే మొత్తం జేసీబీ పెట్టి లేపించినాం. మేము ఏడా బతకాలి? నువ్వు కడతావా? మిత్తిలకు 4 రూపాయలు మిత్తి రూపాయలు తెచ్చిన నువ్వు కడతావా? లేకుంటే జిహెచ్ఎంసీ కడతావా? లేకుంటే పోలీసులు కడతారు? ఎవరు కడతారు? మాకు ఏమైనా టెంట్ వేసినా సరే టెంట్ వేయొద్దని చెప్పారు. సరే ఈ ఆడవాళ్ళందరినీ చూడండి, మా బాధలు చూడండి. నైట్ 11 వచ్చినా సరే, 10 వచ్చినా సరే, 12 కానీ సరే మేము ఈయనే నిలబడతాం, ఈయనే ఉంటాం. మాకు బండ్లు ఇచ్చేంత వరకు మేము జరగం. అందరికీ స్టేట్ కానీ స్టేట్ కర్ణాటక వాళ్ళకు నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు, స్టేట్లో మేము తెలంగాణ వాళ్ళము, మాకేమి ఇచ్చినావు నువ్వు? సరే వేరే ప్రభుత్వాన్ని డబుల్ బెడ్రూమ్ అనౌన్స్మెంట్ చేసినా అంత ఇచ్చింది, మేము తెలంగాణ వాళ్ళము, మళ్ళీ మాకేమి ఇచ్చినావు నువ్వు? ఆగం చేస్తున్నావు, గరీబ్ వాళ్ళ మీద పొట్ట మీద కొడుతున్నావు, ఉన్నోనికి పెడుతున్నావు, లేనోనికి కొడుతున్నావు. మీ అన్నకు అట్లనే ఇచ్చినావా? మీ అన్న కొట్టినావా? ఏం న్యూస్ వచ్చిందా? అన్నకు ఏ న్యూస్ అని వచ్చిందా? అన్నకు ఒక న్యాయం, మాకు న్యాయమా? సరే అన్న, నీ వరకు తెలిసిందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మాకు 200 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాము, మాకు ఒక 50 బండ్ల స్థలం ఇవ్వండి. 50 బండ్లు, మనిషికో బండి బతుకుతాం. నీ ఆస్తొద్దు, నీ అంతస్తొద్దు, నీ ప్రభుత్వంలో మాకు రాజ్యమే నీ వద్దు. ఒకవేళ ఆంధ్ర పాలన అయితే మాకు ఏమి ఇవ్వకు, తెలంగాణ పాలన అయితే ఒక్కొక్క బండి ఇచ్చి మమ్మల్ని ఆదుకో. ఫ్రీ బస్ వద్దు, ఏమొద్దు, కానీ మమ్మల్ని ఆదుకో. మేము ఓటేసింది నువ్వు వచ్చినావా? నువ్వు ఎక్కడెక్కడ ఓడిపోయినా అక్కడక్కడ మమ్మల్ని ఆగం చేస్తున్నావు. ఏంటంటే నీ పేరు బయటపడకుండా జిహెచ్ఎం అంటావా? నువ్వు ఎక్కడెక్కడ లిటికేషన్ ఉందో అక్కడక్కడ పెడుతున్నావు. ఇప్పుడు ఈడ పెట్టు, ఇంతమంది బతుకుతుర్రు, ఒక్క 50 మంది బండ్ల స్థలం ఇయ్యి, ఏమవుతుంది? నువ్వు ఏసీ రూమ్లలో బతుకుతావు, మేము రోడ్ల మీద బతకాలనా? ఎక్కడి దాకా వచ్చింది న్యాయం? ఇదే నా ప్రజారాజ్యాంగం. చూస్తున్నారు కదండి, రైతు బజార్ దగ్గర ఈ పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. జేసీబీతో అయితే బయట ఉన్న బండ్లను మొత్తం తోసేస్తున్న ఫుటేజ్ అయితే మనం చూస్తున్నాం. మీరు విజువల్స్లో చూస్తున్నట్లయితే జేసీబీతో మొత్తం ఉన్న ఇక్కడ బండ్లను మొత్తం అయితే తీసేయడం, తొలగిస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే సామాన్యుల మీదనే, అంటే పేదోళ్ళు బతుకుతుంటే ఇట్లా తీసేస్తున్నారు, ఏదో ఉన్నోళ్ళని మరి మమ్మల్ని ఎక్కడ పెడతారు సో అని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ బాధలు అయితే చెప్పుకొని రోధిస్తున్నారు. పేదోళ్ళకు ఒక న్యాయం, ఉన్నోళ్ళకు ఒక న్యాయమా అంటూ వాళ్ళు చెప్పి అయితే రోధిస్తున్న విషయం అయితే మనం చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే రైతు బజార్ బయటనే ఉన్నాము మనము. ఇక్కడ ఇంతకుముందు అయితే ఇది మొత్తం పూల బండ్లు, పండ్లు మొత్తం అయితే ఇటు బయట ఉండేవి. సో ఇక్కడ ఉన్న బయట మొత్తం అయితే తీసేయడం జరిగింది. సో ఇప్పుడు మిగిలిన ఆ 1-2 కూడా తీసేస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే నిన్న వచ్చి మాకు తీసేస్తారు అని చెప్పినారు, కానీ ఇంత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే మాకు తీసేస్తామని చెప్పినారు, కానీ ఎప్పుడు అయితే ఇలా జరగలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అయితే మొత్తం కూల్చివేయడం, తీసేయడం జరుగుతుంది. సో మాకు టైం కూడా ఇవ్వలేదు, చెప్పిన వెంటనే తీసేస్తున్నారని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు చివరిగా ఏమంటున్నారు అంటే మేము ఇక్కడ తప్ప వేరే దగ్గర బతకలేము, సో వేరే దగ్గరికి వెళ్ళినా సరే మాకు ప్లేస్ అనేది ఇవ్వరు, ఎక్కడన్నా పెట్టుకున్నా సరే మాకు ప్లేస్ ఇవ్వరు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మాకు ఇక్కడ 52 మొత్తం కలిపి మేము 200 కుటుంబాలు అయితే ఉన్నాము. సో 200 కుటుంబాలకి కాకపోయినా మాకు 50 కుటుంబాలకైనా సరే రైతు బజార్ దగ్గర ఒక్కొక్క బండికి స్థలం ఇవ్వమని అయితే వాళ్ళు కోరుతున్నారు.